గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో ఇవాల్టి మ్యాచ్ ప్రిడిక్షన్ అంటే ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 41 ప్రిడిక్షన్ తెలుసుకునే ముందు లెట్స్ ట్రై టు సీ ఎస్టర్డేస్ మ్యాచ్ గైస్. సో ఎస్టర్డే మ్యాచ్ కన్నా ముందేంటంటే ఇవాళ ఒకటి జరిగింది, ఆ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇవాళ ఈ వీడియో కొద్దిగా లేట్ అయింది గైస్. ఎందుకు లేట్ అయిందంటే కొత్తగా స్కూటీ తీసుకున్నా మీకు చెప్పాను, అండ్ ఇన్స్టాలో పోస్ట్ చేశా, యూట్యూబ్లో కమ్యూనిటీలో కూడా ఇప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఏమైపోయిందంటే పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకున్నాను, పెట్రోల్ బంక్ వెళ్ళా. ఎక్కడికి వెళ్ళా, మన కూకట్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర హెచ్పీ పెట్రోల్ బంక్ ఉంటుంది. చాలామందికి తెలుసు ఆ పెట్రోల్ బంక్ గురించి. అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇంటి దగ్గర అని. సో వెళ్తే అక్కడ 2 hours ఉన్నా గైస్. నా ముందాయన వెళ్ళేసరికల్లా పెట్రోల్ అయిపోయిందని అన్నాడు. 2 hours వెయిట్ చేసి అక్కడ, అండ్ అగైన్ ఏదో రకంగా ఇంకొక బంక్ దగ్గరికి వెళ్ళి కొట్టించాను. అక్కడ కూడా ఒక 30 minutes వెయిట్ చేస్తే కానీ పెట్రోల్ కొట్టించా గైస్. సో మీ ఏరియాలో పెట్రోల్ ప్రాబ్లం ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. సో మ్యాచ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే నిన్న ఆర్ఆర్ ప్లేడ్ అబ్సల్యూట్లీ వెల్ అనమాట. నిన్న కూడా మన ప్రిడిక్షన్ పోయింది. ఎందుకు ఈ మధ్య మన ప్రిడిక్షన్స్ అన్నీ పోతున్నాయి. సో ప్రిడిక్షన్స్ నమ్మకండి, ఏమో తెలియదు, బట్ స్టిల్ ఇంకా ట్రై చేస్తూనే ఉంటాను. చెప్పా కదా, లాస్ట్ దాకా ట్రై చేస్తాను, విల్ గో ఆన్ ట్రయింగ్ అనమాట. సో నిన్న రాజస్థాన్ రాయల్స్ గెలిచింది గైస్. నిజం చెప్పాలంటే ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది ఐపీఎల్లో ఏంటంటే, బ్యాటింగ్ సెకండ్ చేసే వాళ్ళకి దే హ్యావ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ మెనీ రన్స్ దే హ్యావ్ టు చేసి, ఎన్ని రన్స్ వాళ్ళు చేసి చేయాలనేది వాళ్ళకి ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో దానికి తగ్గట్టునే బ్యాటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ నిన్న మనం రాజస్థాన్ బ్యాటింగ్ చూస్తే ఫరేరా అనే ఆయన సౌత్ ఆఫ్రికా ప్లేయర్, హీ బ్యాటెడ్ అబ్సల్యూట్లీ సూపర్లీ వెల్. అండ్ ఆల్సో శుభం దూబే ఎవరైతే వచ్చారో తను కూడా చాలా బాగా ఆడారు. ఎందుకంటే హర్ప్రీత్ బార్ బౌలింగ్ వేసేటప్పుడు హీ బౌల్డ్ అబ్సల్యూట్లీ సూపర్ వేస్ నిన్న. వాట్ అన్ ఎకానమీ బై హిమ్. అంటే తను పంజాబ్ బౌలర్, ఇదే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ప్రీవియస్గా కూడా పంజాబ్కి చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాడు అనమాట. తను బౌలింగ్లో తప్ప మిగతా వాళ్ళందరూ రన్స్ ఇచ్చారు గైస్, ఇంక్లూడింగ్ అక్షర్దీప్ సింగ్. సో ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది, బట్ దోస్ 2 ప్లేడ్ రియల్లీ వెల్ అండ్ దే మేడ్ ద టీమ్ క్రాస్ ద లైన్ అనమాట. ఒక్కోసారి జరుగుతుంటుంది, పంజాబ్కి ఇట్స్ డే టు ఫర్గెట్, ఒక్కొక్కసారి మనం మర్చిపోతుండాలి. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఒక బేసిక్ పాయింట్, బౌలింగ్ కొద్దిగా డౌట్ అవుతుంది పంజాబ్కి. మేబీ దట్ క్యాన్ కాజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్, అంటే నాకౌట్ స్టేజ్లో ఏమన్నా ప్రాబ్లం కావచ్చేమో, చూడాలి. అండ్ ఆల్సో కమింగ్ టు రాజస్థాన్ రాయల్స్, యష్ రాజ్ నిన్న బౌలింగ్ కూడా చాలా బాగా వేశాడు అబ్బాయి. సో ఈజ్ ఫ్రమ్ దుబాయ్ నుంచి వచ్చి ఇక్కడ మళ్ళీ కర్ణాటకలో సెట్ అయ్యాడంట. సో తను 2 wickets తీసుకున్నాడు. ఈజ్ జస్ట్ 18 years old అనమాట. హీ బౌల్డ్ రియల్లీ వెల్. సో నిన్న మ్యాచ్ చాలా బాగా వెళ్ళిపోయింది. సో ఇవాల్టి మ్యాచ్ ఏంటంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ గైస్. సో ఐఎమ్ గోయింగ్ విత్ సన్ రైజర్స్. లెట్స్ సీ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.